ఒంగోలులోని మంగమ్మ కాలేజీ వద్ద గల ఆంజనేయ స్వామి గుడిలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్ గారు త్వరలో కోలుకోవాలని, ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని ఒంగోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రవిశంకర్ గ్రూప్ అధినేత, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, కృష్ణ పెన్నా, ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా ప్రమీల, దండే అనిల్, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, మనోజ్ రాయల్, ఆకుపాటి ఉషా, మాల్యాద్రి నాయుడు, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి శంకర కళ్యాణి, తన్నీరు ఉషా, 3వ డివిజన్ అధ్యక్షులు షేక్ ముంతాజ్, 2వ డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు, 38వ డివిజన్ అధ్యక్షులు ఆల నారాయణ, 9వ డివిజన్ అధ్యక్షులు నరసింహారావు, 15వ డివిజన్ ఉపాధ్యక్షులు ఉంగరాల సాయి, 16వ డివిజన్ అధ్యక్షులు అల్లూరి శ్రీహరి, ఉపాధ్యక్షులు కర్రీ శ్రీకాంత్, 21వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు, 37వ డివిజన్ అధ్యక్షులు నరహరి సాంబయ్య మరియు జనసేన నాయకులు కాసాని వాసు, తిరుమలశెట్టి వెంకట్రావు, బాయిరెడ్డి వేణు, వెంకటేష్, జగపతి మహేష్, శ్రీ సాయి, అంజనీ నాయుడు, బండారు గిరి, అవినాష్ నాయుడు, పోలిరెడ్డి, కాకుమాను శివరావు, ఆనందనాయుడు కత్తుల మరియు వీర మహిళలు నక్క ప్రమీల, ఏడుంబాకుల అనూష, నాగేంద్రం మరియు తెలుగు మహిళలు దుర్గా మల్లేశ్వరి, కొక్కిలిగడ్డ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఈ కార్యక్రమం దేవుడి దగ్గరికి వచ్చి ఈ పూజా కార్యక్రమం చేస్తున్న సందర్భం ఏంటంటే, నిన్న సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ విద్యా దానికి వెళ్ళినప్పుడు, ఒక సంస్థలోకి వెళ్ళినప్పుడు సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదం వలన కొన్ని ప్రాబ్లం వచ్చి ఆ అబ్బాయికి చిన్న గాయాలు తగిలి బాగా శ్వాస ఆడక కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అది ఈ భారతదేశంలోనే అతి ముఖ్యమైన వ్యక్తి ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఎట్లుందండి పిల్లడి గురించి కనుక్కొని ఆయన హడావుడిగా మన్యంలో తిరుగుతుండగా ఆపకుండా అది కంటిన్యూ చేసి రాత్రి బయలుదేరి చిరంజీవి గారితో, మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి సింగపూర్ పోయారండి బిడ్డను చూస్తానికి. అలాంటి సందర్భంగా మా అందరి కర్తవ్యంగా మేమందరం మా బాధ్యతగా ఆ అబ్బాయికి బాగుండాలని చెప్పి మా అందరం వీర మహిళలు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కళ్ళం వచ్చి, జన సైనికులు మేమందరం వచ్చి అందరూ భగవంతుడిని ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు ఆ బిడ్డకి బాగుండాలని చెప్పి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని చెప్పి, ఆ మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ దేవుడిని అందరం ప్రార్థించామండి. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎవరు జరిగినా బాధే. అలాంటిది మన పవన్ కళ్యాణ్ గారికి, మా ముఖ్యమైన మా అన్నకి ఇలాంటి జరిగిన దానికి మేము ఎంతో ఆ కుటుంబానికి మా భరోసాగా మేము నిలబడాలని చెప్పి ఈరోజు అందరం వచ్చి, మా ప్రతి ఒక్క కార్యకర్త కానీ అందరూ వచ్చి, శ్రేయోభిలాషులు అందరూ వచ్చారండి. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ పాయింట్, ఆ కుటుంబానికి అండగా జరగాలని చెప్పి, ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కళ్ళు మీ అందరి ఆశీస్సులు ఆ బిడ్డకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి తనయుడు మార్క్ శంకర్ గారి నిన్న ప్రమాదం జరగడంతో ఈరోజు ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలులోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి గుడిలో వారికి పూజా కార్యక్రమాలు 101 టెంకాయ కొట్టి తెలియజేయడం జరిగింది. దీనికి ఆ భగవంతుని కోరుకుంటూ మరెన్నో మా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తూ, అలాగే మా మార్క్ శంకర్ గారు అతిగా తొందరగా కోలుకొని మళ్ళీ మా ఇండియా రావాలని కోరుకుంటూ మంగం కాలేజీ వద్ద గల ఆంజనేయ స్వామి గుడిలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారి కుమారుడిని అయిన మార్క్ శంకర్ పవనోవిచ్ గారు త్వరగా కోలుకోవాలని, వారి కళ్యాణ్ గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండి ఇంకా ఉన్నతమైన శిఖరాలు కళ్యాణ్ గారు అధిరోహించాలని, వారికి కూడా అన్ని రానున్న రోజుల్లో మంచి జరగాలని, పవనోవిచ్ గారు కూడా త్వరగా కోలుకొని ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని. ఎందుకంటే కొడుక్కి అలా జరిగిందని తెలిసిన ప్రజలకు ఇచ్చిన మాట మీద అక్కడ పని చూసుకొని వెళ్ళిన మహోన్నతమైన వ్యక్తి, మహోన్నతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని. అలాంటి నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇన్ని రోజులు పనిచేయటం, ఇలానే ముందుకు వెళ్తాం. మా ప్రజల కోసం ఆయన ఎట్లయితే తప్పిస్తారో ఆయన అడుగుజాల్లో కూడా మేము అట్లానే ముందుకు వెళ్తామని, ఆ బాబుకు మంచి త్వరగా కోలుకొని మళ్ళీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండి ఇంకా రానున్న రోజుల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలతోటి ఎంతోమందికి మేలు కల్పించే ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కి నిన్న ప్రమాదవశాత్తు చిన్న గాయాలు జరగడం చాలా బాధేసిన విషయం. ఆ అబ్బాయికి త్వరగా కోలుకోవాలని ఈరోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ బాబు త్వరగా కోలుకొని పవన్ కళ్యాణ్ గారి మొహంలో చిరునవ్వు కోసం మేమెంతో ఎదురు చూస్తున్నాం. ఆ బాబుకు త్వరగా కోలుకోవాలని ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అవన్నీ బాబుకు అండగా నిలబడతాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై. నమస్కారం అండి. నిన్న సింగపూర్లో మార్క్ శంకర్ గారికి విషాదకరం జరగడం చాలా బాధాకరం. నిత్యం ప్రజల కోసం, ప్రజల క్షేమానికి ఆకాంక్షించే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాము. బాబు ఆల్రెడీ కోలుకున్నాడు, ఇంకా త్వరగా కోలుకోవాలని ఈరోజు ప్రకాశం జిల్లాలో అభయాంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా పడుతున్నాము. అలాగే బాబు త్వరగా కోలుకొని చాలా ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. భగవంతుడు మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, భవన నిర్మాణ కార్మికులు ఆపదలో ఉన్నప్పుడు కళ్యాణ్ గారు గొంతెత్తి వాళ్ళ కోసం పోరాడాడు. అదే భవన నిర్మాణ కార్మికులు నిన్న కళ్యాణ్ గారు చిన్నబ్బాయి మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో ఇరుక్కుంటే ఆ భవన నిర్మాణ కార్మికుల సహాయంతో ఆయన బయటపడ్డాడు ప్రాణాలతోటి.
ఆ బాబుకి తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ అభయాంజనేయ స్వామిని మొక్కుకుంటూ 101 టెంకాయలు ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొట్టడం జరుగుతుంది. ఆయన తొందరగా సంపూర్ణ ఆరోగ్యాలతో తిరిగి రావాలని కోరుకుంటూ జై జనసేన జై